ప్రభువైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో క్రైస్ట్ విట్నెస్ స్టూడియో క్రీస్తు సాక్షి ఛానల్ వీక్షకులకు ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. నేటి వీడియోలో మనం గ్రీజీ ది రాబర్ గారి జీవిత చరిత్ర పార్ట్ 1 వీడియోకు కొనసాగింపుగా పార్ట్ 2లో మనం గ్రీజీ ది రాబర్ గారి పూర్తి జీవిత చరిత్రను చూడబోతున్నాం. అప్పుడు ఆ 5గురు జైలుకు తరలింపబడ్డారు. ఎంత కొట్టినా తాము చేసిన నేరాలు ఒప్పుకొనరు. సాక్ష్యాధారాలు ఉంటేనే గాని తప్పు ఒప్పుకొనరు. అలాంటిది వీరైతే తమంతట తామే తప్పు ఒప్పుకున్నారు అని ఆశ్చర్యపోయాడు ఆ జైలు యొక్క పోలీస్ అధికారి. గ్రీజీని అతని స్నేహితులను వేరు జైలు గదులలో బంధించారు. దొంగల కథ విని జ్యూరీ సభ్యులందరూ ఆశ్చర్యపోయారు. ఊరంతా ఈ విషయం గురించే చర్చించుకుంటున్నారు. ఈ కేసును స్వయంగా చూచుటకు రోజు అనేక మంది కోర్టుకు వచ్చేవారు. అప్పుడు వారందరి హృదయాల్లో సువార్త బీజము మొలకెత్తుట ప్రారంభించింది. ఆ సమయంలో జైలుకు శిక్ష అనుభవించుటకు వారందరినీ వివిధ ప్రాంతములో ఉన్న జైలుకు తరలించారు. కానీ గ్రీజీని, నికోలైని ఒకే జైలులో పంపారు. మారు మనసు పొందిన ఈ దొంగలందరూ విడిపోయే ముందు ఎటువంటి పరిస్థితులలో కూడా నమ్మకముగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అలా జైలులో ఉంటున్న సమయంలో అనేక ఖైదీలకు సువార్త చెప్పి చాలా మందిని మార్చారు. జైలులో అధికారులు కూడా ఖైదీలలో వచ్చిన మార్పును గుర్తించారు. అలా జైలులో సత్ప్రవర్తన కలిగి ఉన్నందున గ్రీజీని, నికోలైని ఆ 5 సంవత్సరాల తర్వాత విడుదల చేశారు. కన్నీటితో తమ తోటి ఖైదీల వద్ద వీడుకోలు తీసుకొని కాలినడకన తమ గ్రామానికి ప్రయాణం ప్రారంభించారు. అలా దారిలో తాము కలుసుకున్న వారందరికీ తమ జీవిత గాథను మరియు స్వార్థను తెలియజేశారు. అనేక మంది క్రైస్తవ సోదరులు వీరిద్దరికీ భోజన బస సౌకర్యములు కల్పించి వారి సాక్ష్యములను సంతోషముగా వినేవారు. చివరికి వారొక గ్రామము చేరుకున్నారు. ఆ గ్రామంలో కొందరిని ఇక్కడ క్రైస్తవులు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. వారు గ్రీజీకి ఒక చోట చూపించి ఒక చిన్న ఇల్లు చూపించారు. ఆ ఇద్దరు ఆ ఇంటికి నడిచారు. ఆ ఇంటి ముందు 2 చిన్న బిడ్డలు ఆడుకుంటున్నారు. వారిని చూడగానే పిల్లలు వెళ్ళి తమ తల్లిని పిలుచుకొని వచ్చారు. అప్పుడు గ్రీజీ, అమ్మా, మేము క్రైస్తవులము, మీతో కొంచెం మాట్లాడవచ్చునా అని అడిగాడు. అప్పుడు ఆమె వెంటనే తోటలో పని చేసుకుంటున్న తన భర్తను పిలిచింది. అతడు వచ్చి వారిని కూర్చోమని కుర్చీలో చూపించాడు. ఈలోగా ఆమె టీ తయారు చేసింది. టీతో పాటు కొన్ని బిస్కెట్స్, కేకులు, ఉడకబెట్టిన గుడ్లు, రొట్టెలు వారి ముందు పెట్టింది. వారంతా కూర్చొని తినటం ప్రారంభించారు. అప్పుడు గ్రీజీ తింటూ వారు ఎలా హత్యలు చేసింది, బైబిలు చదివి రక్షణలోనికి వచ్చిన విషయము వారికి వివరంగా చెప్పాడు. వారి మాటలు వింటూ టైం కూడా చూసుకోలేదు. అప్పటికి రాత్రి 11 అయ్యింది. పిల్లలు కూడా నిద్రపోలేదు. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని ఆమె అడిగింది. మేము మా స్వగ్రామము వెళ్తున్నాము అన్నాడు. నీకు అక్కడ బంధువులు ఎవరైనా ఉన్నారా అని అడిగింది. నికోలైకి తల్లి ఉన్నది, నాకెవ్వరూ లేరు. నాకు 8 సంవత్సరాలప్పుడు మా అమ్మ నాన్న చనిపోయారు. మా అక్క ఎక్కడ ఉందో తెలియదు అని తన జీవితములో జరిగిన స్టోరీ అంతా వివరించాడు. ఆ మాటలు వినగానే ఆమె ముఖము తెల్లగా పాలిపోయింది. కళ్ళ వెంబడి నీళ్లు దారలుగా ప్రవహిస్తూ ఉన్నాయి. వణుకుచున్న పెదాలతో, నీవు పాషావా అని అరచింది. అక్క, నీవు చూరావా? ఎంత ఆశ్చర్యం అన్నాడు పాష. వారంతా ఏడుస్తూనే ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఆ సమయంలో అక్క తమ్ముళ్ళిద్దరూ తమ బాల్య జీవితాలను జ్ఞాపకము చేసుకున్నారు. అలాగే
షూరాని ఒక క్రైస్తవురాలు హాస్టల్ నుండి తీసుకొచ్చి ఎలా పెంచుకుంది, తాను ఎలా పెరిగింది, అలాగే తన భర్త అలెక్స్తో వివాహం ఎలా జరిగిందో వివరంగా చెప్పింది. షూరా తన కథను చెప్పటం పూర్తి చేయగానే పాషాకు ఏడుపు వచ్చి తాను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలని చూసినప్పుడు షూరా తనని ఎలా ధైర్యపరిచిందో జ్ఞాపకము చేసుకున్నాడు. తర్వాత అందరూ కలిసి కీర్తనలు 68 4-6 వరకు చదివి దేవుని స్తుతించారు. తర్వాత నికోలై తమ ఇంటికి వెళ్ళిపోయాడు. పాషా, షూరా తమ స్వగ్రామమైన సస్నోకాకు చేరుకున్నారు. అక్కడ వారు తమ బంధువులను, గ్రామ ప్రజలను కలుసుకొని సంతోషంగా వారు ఎలా దేవునిలో మార్చబడ్డారో సాక్ష్యాన్ని పంచుకున్నారు. అయితే ఆ గ్రామంలో క్రైస్తవులు అందరూ ఏదైనా సంతోష విషయం ఉంటే అక్కడ వారికి ఒక పద్ధతి ఉండేది. వోడ్కా, సారా తాగి అలవాటు ఉండేది. అది గ్రహించిన పాషా ప్రతిరోజు సాయంత్రం వారికి దేవుని మాటలు చెప్పేవాడు. అందువల్ల కొందరు వారి పాత అలవాట్లను మార్చుకున్నారు. అయితే ఈ విషయము అక్కడ స్థానికంగా ఉన్న పాస్టర్ గారికి ఎంతో బాధ కలిగించింది. ఎందుకంటే ఈ త్రాగుడు అలవాటును ఆయన ప్రోత్సహించేవాడు. అందుకు పాస్టర్ గారు గ్రీజీ మీద బందిపోటు దొంగ వచ్చి దుర్బోధ చేసి గ్రామస్తులను తప్పు మార్గములో నడిపిస్తున్నాడని పోలీస్ కేసు పెట్టాడు. అప్పుడు పోలీసులు వచ్చి పాషాను అరెస్టు చేసి కస్టడీలో ఉంచారు. షూరా ఒక్కతే తన భర్త దగ్గరికి వెళ్ళిపోయింది. జైలులో ఉన్న పాషా షూరాకు ఉత్తరము రాశాడు. అక్కయ్య, నేను జైలులో ఉండుట నాకెంతో సంతోషముగా ఉంది. నేనిప్పుడు దొంగను కాదు, దేవుని సేవకుని. జైలులో అనేకులకు సువార్త ప్రకటిస్తున్నాను. నా గురించి ప్రార్థన చేయండి అని వ్రాశాడు. చివరిగా ఈ కథలో మనము చూస్తే సస్నోకాలోని 100 మందికి పైగా విగ్రహములను పూజించుట మాని నిజ దేవుని వైపు తిరిగారు. అలాగే నికోలై తల్లి తన కుమారుడు మారి వచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసింది. సంవత్సరము తర్వాత పాషా జైలు నుండి విడుదలై తన అక్క షూరా వద్దకు వెళ్ళాడు. తనకు వివాహము చేసుకొనుట ఇష్టము లేదని, సేవ చేయుటలో తనకు సంతోషం ఉందని చెప్పి తన అక్కతో పాటు కలిసి అనేక గ్రామాలను దర్శిస్తూ సువార్త ప్రకటించాడు. పాషా తన బైబిల్లో మొదటి పేజీలో ఇలా వ్రాసుకున్నాడు: నా ప్రియ సహోదరుడా, క్రీస్తు కొరకు నన్ను క్షమించు. నేను నా పాపముతో చచ్చియుండగా నిన్ను చంపాను. ప్రభువు నన్ను క్షమించి నూతన జీవాన్ని అనుగ్రహించాడు. నీ మరణము నన్ను మాత్రమే కాక అనేక మంది బందిపోటు దొంగలను, అంతకులను ప్రభువు దగ్గరకు నడిపించింది. కఠినమైన నా హృదయం మృదువుగా మారి నా ఆత్మీయ దాహాన్ని తీర్చింది. అందుకే నీ దేవునిని, నా దేవునిని స్తుతిస్తున్నాను. ఆమేన్. సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లునుగాక. మేము మన ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోపై మీ కామెంట్ను పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.